పంచాయతీ గడిమామం నుండి మాట్లాడుతున్నాను. మాది జరేల్ పంచాయతీ గూడెం మండలము. మా ఊర్లో ఈ వర్షం పడి మరి నష్టము జరిగింది. పంటలు ధాన్యం కానీ కందులు కానీ అనేకమైన పంటలు నష్టపోయింది. మాకు మరి మీ ప్రభుత్వం వారి ఇంకా మాకు ఈ నష్టపరిహారానికి గుర్తించి ఏదైనా మరి మీరు కల్పిస్తారని కోరుకుంటున్నాం. నమస్తే అండి, నా పేరు అనుగూరి రాజ్యలక్ష్మి. అండి నా పేరు. అలాగే మాకు ఈ రోడ్డు అంతా కొట్టుకుపోయిందండి. రోడ్డు చేశారు, కాకపోతే ఈ వర్షానికి కొట్టుకుపోయిందండి. ఏదైనా పేషెంట్లు ఉన్నా కూడా హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే కష్టం అండి. అలాగే కొట్టుకుపోయింది రోడ్డు మాకు సదుపాయం కల్పించాలని నేను కోరుకుంటున్నానండి. అలాగే మాకు పంట నష్టం కూడా ఈ సంవత్సరం బాగా నష్టం అయిపోయిందండి. ధాన్యాలు కొట్టుకుపోయాయి, కందులు కూడా చిన్న చిన్న మొక్కలు వచ్చేసేయండి. మా పరిస్థితి ఏంటి అర్థం కాదండి. అందుకు మాకు నష్టపరిహారం ఏమైనా ఇప్పించాలని కూటమి ప్రభుత్వం వారికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. నమస్తే సార్. ఆర్టీఏ మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను అనగా అనుగూరి సన్యాసరావు, గడిమామిడి గ్రామం, జరేల పంచాయతీ, జీకే వీధి మండలం, అల్లూరు సీతారామరాజు జిల్లా. ఈరోజు తేదీ 20 తారీఖున మా గ్రామంలో చాలా వర్షం పడుతుంది. దీని కారణంగా ముఖ్య విషయం ఏమిటంటే మా రాజమ చిక్కుళ్ళు ఈ విధంగా నష్టపోయిందండి. ఈ చిక్కుళ్ళకి పెట్టుబడి 10,000 నుంచి 15,000 దాకా ఎకరాకు పెట్టడం జరిగిందండి. ఈరోజు ఈ పంట ఈ విధంగా నష్టపోతుంది. దీనికి గవర్నమెంట్ వాళ్ళు ఆదుకుంటారని మేము కోరుకుంటున్నామండి. మాదే కాదండి, ఈ గిరిజన ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క రైతు విత్తినటువంటి రాజమ చిక్కుళ్ళు అలాగే కాపీ ఇవన్నీ కూడా ఈ తుఫాను కారణంగా కనీసం 5% కూడా మాకు ఫలితం దక్కని పరిస్థితి అండి. ఈ పరిస్థితుల్లో మేము ఏ విధంగా బతకాలి? దీనికి ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని మేము కోరుకుంటున్నామండి. మా పిల్లలకి చదువులు, మేము తినడానికి తిండి, ఏ విధమైన ఖర్చులకు కూడా మాకు డబ్బులు లేని పరిస్థితి అండి. ఈ సమస్యను తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని మేము కోరుకుంటున్నాం. చూడండి, ఈ చిక్కుళ్ళు ఈ విధంగా పండిపోయి తడిసిపోయి మొక్కలు వచ్చేసాయండి. ఇవి దేనికి పనికి వస్తాయండి? అసలు అమ్ముకోవడానికి కూడా ఏ సౌకర్యం కూడా కొనలేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మా బ్రతుకుని తక్షణమే ప్రభుత్వం ఆదుకుంటుందని మేము కోరుకుంటున్నాం. దయచేసి ఈ వీడియో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని ఆర్టీఏ మీడియా మిత్రులకు నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ విషయం తెలియజేస్తున్నానండి. ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు రైతు బతకడం అనేది చాలా కష్టమైన విషయం అండి. ఒకటి కాదు, రెండు కాదు, 4-5 తుఫాన్లు వచ్చి ధాన్యం కానీ, కాఫీ కానీ, చిక్కుళ్ళు కానీ, గిరిజనులు చేసే ప్రతి పంట కూడా ఈ విధంగా నష్టపోయిందండి. దీనికి తక్షణమే ప్రభుత్వం ప్రతి గ్రామానికి సర్వే చేసి పంట ఏ విధంగా నష్టపోయిందనేది ప్రభుత్వం గుర్తించి మాకు తప్పకుండా నష్టపరిహారం ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్తుందని నేను నా మనస్ఫూర్తిగా కోరుచున్నాను. అలాగే ఆర్టీఏ మీడియా మిత్రులకు నేను నమస్కారాలు తెలియజేస్తూ ఈ మా యొక్క రాజమ చిక్కుళ్ళ గరువు వీడియో మీకు పంపించడం జరుగుతుంది. చూడండి, ఈ విధంగా నష్టపోయింది. ఇదిగోండి, చిక్కుళ్ళన్నీ పండిపోయాయి. ఆల్రెడీ మొలకలు కూడా వచ్చేస్తున్నాయి సార్. మీరు ఒక్కసారి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి మా సమస్యను పరిష్కారం చేసి మా జీవనోపాధికి మీరు పునాదిగా నిలుస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మీడియా.